అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ అగైన్ ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లంచ్ బాక్స్ కనే కాదండి, ఇది మనం క్విక్ అండ్ ఈజీగా అండ్ హెల్దీ వేలో మధ్యాహ్నం లంచ్లోకి త్వరగా ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న 3 బెస్ట్ యూటెన్సిల్స్ని కూడా మీతో షేర్ చేస్తానండి. చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అవి కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి రైస్ వెరైటీ చూపిస్తున్నాను. గోబీ రైస్ అనమాట. జనరల్గా మనం గోబీ రైస్ అంటే డీప్ ఫ్రై చేసుకొని తర్వాత సాసెస్ యూస్ చేస్తూ ఉంటాము. అలా ఏం కాకుండా చాలా సింపుల్ వేలో హెల్దీ వేలో చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక సాలడ్ రెసిపీ చూపిస్తున్నానండి. సాలడ్ అంటే ఇట్లాంటి సాలడ్ కాదనమాట, రెస్టారెంట్ స్టైల్లో సాలడ్ రెసిపీ. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. వెజిటబుల్ సాలడ్ పిల్లలకి మీరు పెట్టి చూడండి, వెజిటబుల్సా అని నోరు తెరవకుండా ఇమ్మీడియట్గా తినేస్తారు. దాంతోపాటు లచ్చా ప్యాజ్ కూడా కాంబినేషన్ చేసి చూపిస్తున్నాను. ఇందులోకి వేసే డ్రెస్సింగ్ దగ్గర నుంచి వెజిటబుల్స్ ఏమేమి వేసుకోవాలి, ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే నేను రైస్ వెరైటీ చేసుకోవడం కోసం రైస్ని కుక్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ని 2 రకాల కింద కుక్ చేసుకోవచ్చు అండి. డ్రైనింగ్ మెథడ్లో కుక్ చేసుకోవచ్చు, లేదా అబ్జార్ప్షన్ మెథడ్లో కూడా కుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇండస్ వ్యాలీ పాట్ యూస్ చేస్తున్నానండి. మీడియం సైజ్ పాట్ అనమాట. ఇందులో మీరు రైస్ కుక్ చేసుకోవచ్చు, కూరలు చేసుకోవచ్చు, ఫ్రైలు కూడా చేసుకోవచ్చు, రసం సాంబార్ కూడా చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే, అంటే 2 పీపుల్కి కరెక్ట్గా సరిపోతుందండి. 1.5 లీటర్ కెపాసిటీ అనమాట. ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. చాలా హెవీ వెయిట్ ఉంది. బాటమ్ అనేది మీకు అస్సలు మాడదు. చాలా బాగా యూజ్ అవుతుంది మల్టీపర్పస్ కింద. నేను ఇక్కడ రైస్ని డ్రైనింగ్ మెథడ్లో కుక్ చేయడం కోసమే కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేసేస్తున్నాను. 1 గ్లాస్ రైస్తో నేను ఇక్కడ రైస్ రెసిపీ చేస్తున్నాను. బియ్యం కడిగేశాక నీళ్లు కాస్త ఎక్కువ వేసేసుకుని ఇందులోనే బియ్యం, కొంచెం ఉప్పు, అలాగే ఆయిల్ కూడా వేసేసి పొయ్యి మీద పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఈ రైస్ ఉడికేలోపు మనం వెజిటబుల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని చాప్ చేసుకుని పెట్టేసుకుందాము సాలడ్ కోసం. ఈ సాలడ్లోకి మీకు నచ్చిన వెజిటబుల్స్ని చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, బ్రాకలీ, అలాగే ముందు రోజు నానబెట్టుకున్న పల్లీలు, వీటిని స్టీమ్ చేయడానికి యూజ్ చేస్తున్నానండి. కొన్ని వెజిటబుల్స్ని రాగా వేస్తామన్నమాట. అవేంటో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ పల్లీలకి బదులు మీరు నానబెట్టిన శనగలు వేసుకోవచ్చు, కాబులి చెన్నా వేసుకోవచ్చు, రాజ్మా వేసుకోవచ్చు. ఇలా ప్రోటీన్ కోసం మీరు ఏదైనా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. వెజిటబుల్స్ అన్నిటినీ కూడా సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసేస్తున్నానండి. వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. మరీ సన్న పీసెస్లా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కల కింద సాలడ్కి కట్ చేసుకోవాలి. నేను రైస్ వెరైటీస్ ఎప్పుడు చేసినా కూడా నాకు కామన్గా వచ్చే కమెంట్స్ ఏంటి అంటే, బాస్మతి రైస్ ఏం యూస్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. నేను బాస్మతి రైస్ 2 to 3 వెరైటీస్ వాడతానండి. అంటే రెసిపీస్లోకి, మీకు అమ్మ చేతి వంటలో కనిపించే రెసిపీస్లోకి ప్రీమియం క్వాలిటీ బాస్మతి రైస్ తీసుకుంటానమాట. అది ఇండియా గేట్ అయినా దావత్ అయినా ఏదైనా కూడా తీసుకుంటాను. ప్రీమియం క్వాలిటీ అంటే మీకు 1 kg వచ్చేసి 200 దాకా పడుతుందండి. ఆఫర్స్ ఏమీ లేకుండా అనమాట. దాదాపు 200 పడుతుంది. సో ఆ క్వాలిటీ రైస్ని నేను అమ్మ చేతి వంట రెసిపీస్కి యూజ్ చేస్తూ ఉంటాను. అదే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే దానికైనా లేదా సింపుల్గా చేసుకునే ఏ వెరైటీస్కైనా కూడా కొంచెం తక్కువ క్వాలిటీ ఉండే రైస్ని యూజ్ చేస్తానన్నమాట. అప్పుడప్పుడు లూజ్ బాస్మతి రైస్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఆన్లైన్లో ఆఫర్స్ ఉంటూ ఉంటాయి కదా, 5 kgs ప్యాకెట్ ఈ ప్రైస్ అని చెప్పేసి అలా తీసేసుకుంటూ ఉంటాను అనమాట. అది వీడియో పర్పస్ కాదు, ఇంట్లో వాడకానికి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. అయితే బాస్మతి రైస్ మనం తీసుకునే క్వాలిటీని బట్టి వాటర్ క్వాంటిటీ ఉంటుందండి. మీకు కొంచెం ప్రీమియం క్వాలిటీ రైస్ తీసుకుంటే కనుక ఓల్డ్ రైస్ ఉంటుందన్నమాట. సో దానికి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. మిగిలిన రైసెస్కి ఏంటంటే కొంచెం వాటర్ తక్కువ పడుతుంది, లేదంటే ముద్దైపోతుంది. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, పర్టికులర్గా నాకు ఎక్కువ కమెంట్స్లో అమ్మ చేతి వంటలో కానీ ఇందులో కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో అందుకే ఆన్సర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను. సాలడ్ కోసం వెజిటబుల్స్ అన్నిటినీ కూడా స్టీమ్ చేసుకోవాలండి. ఈ వెజిటబుల్స్ని నేను స్టీమర్లో పెట్టేస్తున్నాను అనమాట. ఈ స్టీమర్ కూడా రీసెంట్లీ ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే. ఇది కూడా మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకోవడానికైనా, లేదా రైస్ బాయిల్ చేసింది డ్రైన్ అవుట్ చేసుకోవడానికైనా, వాడ్చుకోవడానికైనా, లేదా వెజిటబుల్స్ని వాష్ చేసుకోవడానికైనా, లేదంటే బాటమ్ ప్యాన్లో మీరు కుక్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే బాటమ్ పాట్ అనేది కొంచెం మందంగా ఉంది. స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి మీరు కుక్ చేసుకోవచ్చు అందులో. సో మల్టీపర్పస్ కింద ఈ పాట్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను 3 టైర్డ్ పాట్ తీసుకున్నానండి. 2 టైర్స్ ఉంటాయి, అలాగే 3 టైర్స్ ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్గా కావాలి అని అనుకుంటే అది తీసుకోవచ్చు. 2 టైర్డ్ పాట్లో ఏంటంటే అడుగున బాటంతో పాటుగా పైన ఒకటే మీకు స్టీమర్ పెట్టుకోవడానికి గిన్నె వస్తుందన్నమాట. ఇలా 3 లేయర్డ్ అయితే 2 వస్తాయి.
ఒకేసారి మల్టీ ఫంక్షన్ కింద యూస్ చేసుకోవచ్చు. రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిందండి. కొంచెం పలుకున్నప్పుడే రైస్ని దించేసుకోవాలన్నమాట. ఈ రైస్ని నేను వాడ్ చేస్తున్నాను. స్టీమర్లోనే మనం ఇలా వాడ్ చేసుకొని చక్కగా ఈ గింజి అంతా పోయేంత వరకు ఉంచేసుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. రైస్ డ్రైన్ అయిపోతుంది. బాటమ్ పాట్ని పక్కకి తీసేసి ఇప్పుడు మళ్ళీ స్టీమర్ని అరేంజ్ చేసేసుకుందాము. పాట్ని స్టవ్ మీద పెట్టేసుకుని అందులో నీళ్లు వేసేసేయండి. వాటర్తో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేస్తే ఏంటంటే స్టీమ్తో వచ్చే సాల్ట్ అనేది వెజిటబుల్స్కి బాగా పడుతుంది. సో వాటర్లోనే సాల్ట్ వేసేసి వెజిటబుల్స్ని పెట్టేసేసి స్టీమ్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా స్టీమ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ కుక్ అయ్యేలోపు దీనికోసం కావాల్సిన డ్రెస్సింగ్ తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఈ డ్రెస్సింగ్ ఏ వెజిటబుల్ సలాడ్లోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా అడిగి మరి ఇంకా వేయించుకుని తింటారు. ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి ఫస్ట్ కొంచెం కర్డ్ వేసుకోండి. బీట్ చేసుకుని కర్డ్ని వేసుకోండి. ఇందులోనే ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్తో పాటుగా కొంచెం తేనె వేసుకోండి. హనీ వేసిన తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, అలాగే లెమన్ జ్యూస్ అనమాట. ఇవన్నీ వేసేసి బాగా బీట్ చేస్తూ కలిపేసేయండి. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసేయండి. అంతే, సూపర్ టేస్టీ వెజిటబుల్ సాలడ్ డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. వెజిటబుల్స్ చూద్దామండి. ఇలా ఫోర్క్తో కూర్చున్నట్లయితే చక్కగా దిగిపోవాలన్నమాట. మంచిగా కుక్ అయింది. ఓవర్ కుక్ అవ్వలేదు, అలాగని తక్కువ కుక్ అవ్వలేదు. ఇందులో మీకు పల్లీలు అనేవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. స్టీమర్లో కాబట్టి వెజిటబుల్స్ అన్నీ కూడా ఈవెన్గానే కుక్ అవుతాయి. అదే మీరు బాయిల్ చేసేటప్పుడు కానీ లేదా సాటింగ్ చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఏవైతే కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుందో వాటిని వేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ వేసుకోవాలన్నమాట. బట్ స్టీమ్ చేసేటప్పుడు అన్నిటినీ కలిపి స్టీమ్ చేసేసేయచ్చు. ఈ స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ని పాట్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చెప్తానండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే లెట్యూస్ వేస్తున్నాను. లెట్యూస్ ఈ సాలడ్లోకి టేస్ట్ బాగుంటుందన్నమాట. లెట్యూస్ లేకపోతే మీరు క్యాబేజ్ అయినా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. అండ్ కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసేయండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న డ్రెస్సింగ్ వేసేసేయాలి. ఇందులోనే బేబీ టమాటోస్ ఉంటాయి కదండి, వాటిని కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులోనే లైట్గా రోస్ట్ చేసిన కాస్త నువ్వుల్ని కూడా వేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ డెలీషియస్ అండ్ చాలా హెల్దీ వెజిటబుల్ సాలడ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా, జనరల్గా సాలడ్ అంటే మొహం తిప్పుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇలా పెట్టి చూడండి, మళ్ళీ నాకు రేపు కావాలి, ఎల్లుండి కావాలి, రోజు చేస్తావా అని అడుగుతారు. మా పెద్ద అబ్బాయి కూడా అలాగే అడిగి రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా రకాల సాలడ్ రెసిపీస్ నాకు తెలుసు. అవి కూడా నేను ఫ్యూచర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. అండ్ దీనిలోకి కొంచెం స్పైసీగా చట్పటాగా ఉండడానికి మన దేశీ లచ్చా ప్యాజ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అంటే ఈ సాలడ్కి ఇది కాంబినేషన్ అనమాట. సైడ్గా పెట్టుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఇలా రౌండ్గా కట్ చేసేసి బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి కారం, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. అలాగే చాట్ మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం నిమ్మరసం వేసేసి బాగా కలిపేసేయండి. అంతే, లచ్చా ప్యాజ్ రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మన మెయిన్ కోర్స్ మధ్యాహ్నం లంచ్లోకి కావాల్సిన గోబీ రైస్ని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇది ఐరన్ షీట్ ప్యాన్ అండి. 30 సెంటీమీటర్స్ వెడల్పు ఉంటుందన్నమాట. చాలా పెద్ద ప్యాన్. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై రెసిపీస్ చేసుకోవాలనుకున్నా, ఇలా ఫ్రైడ్ రైస్ రెసిపీస్ చేసుకోవాలనుకున్నా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. జనరల్గా ఏంటంటే ఫ్రైడ్ రైస్లు చేసుకునేటప్పుడు ఒక ప్యాన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ ఒక ప్యాన్ వద్దు, ఇలా మల్టీపర్పస్ కింద యూజ్ అయ్యేలాగా ప్యాన్ కావాలి, కొంచెం వెడల్పుగా పెద్దగా ఉండే ప్యాన్ కావాలి అంటే ఇది మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఇది కూడా ఇండస్ వ్యాలీలో తీసుకున్నదే. వీటి లింక్స్, ప్రోడక్ట్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అండ్ కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. చెక్అవుట్ చేయండి. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని గోబీ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి రోస్ట్ చేయండి. చక్కగా మగ్గిపోవాలన్నమాట. అంతవరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా రోస్ట్ చేయండి. కుక్ అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాలు వేసుకోవాలి. జనరల్గా మనం గోబీ పీసెస్తో ఏ వంటకం చేసినా కూడా కొంచెం బాయిల్ చేసుకుంటాం కదా, సో అలా ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసేసి పక్కకి తీసేసి వాటిని యూజ్ చేసుకోవచ్చు. గోబీ పీసెస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కారం, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వీటిని వేసేసి కొద్దిగా రోస్ట్ చేసి ఈ గోబీ పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి రైస్ని ఫ్రై చేయడానికి. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుని కొంచెం పచ్చిమిర్చి వేసేసి పచ్చివాసన పోయేలాగా బాగా వేయించండి.
ఇప్పుడు ఇందులోకి ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ, క్యాప్సికము, క్యారెట్, క్యాబేజ్, బీన్స్, పచ్చి బఠానీ ఇవన్నీ కూడా వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో రోస్ట్ చేసేసేయండి టాస్ చేసుకుంటూ. ఇంకా తర్వాత మనం రోస్ట్ చేసుకున్న గోబీ పీసెస్ వేసేసుకోవాలి. వేసుకుని ఒక 2 నిమిషాల పాటు టాస్ చేసేసేయండి. ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ మొత్తాన్ని వేసేసేయండి. రైస్ వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఫ్రై చేయాలన్నమాట. అందులో ఉండే మాయిశ్చర్, చెమ్మ అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇందులో ఇప్పుడు సాల్ట్ని అలాగే పెప్పర్ పౌడర్ని అడ్జస్ట్ చేసుకుని బాగా టాస్ చేయండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ని వేసి మిక్స్ చేసేసి ఇంకా దించే ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కలిపేసేసి పక్కకు దించేసేయండి. అంతే, సింపుల్గా గోబీ రైస్ రెడీ అయిపోతుంది. ఈ సీజన్లో కాలీఫ్లవర్ మనకి ఎక్కువగా దొరుకుతుంది కదా, సో తెచ్చేసి ఇలా సింపుల్గా లంచ్లోకి గోబీ రైస్ తయారు చేసేసేయండి. మీకు లంచ్ బాక్స్ ఖాళీగా ఇంటికి రావడం పక్కా. సో అదండి ఈ వారం మంచి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ. మరి మీరు కూడా మీ ఇంట్లో లంచ్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా ఈ విధంగా హెల్తీ మీల్ని ప్రిపేర్ చేసి ట్రై చేసి తిని టేస్ట్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.